హాయ్ ఎవ్రీవన్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈస్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈస్ యువర్స్. ఈరోజు మన వీడియోలో ప్రేమలు, మలయాళంలో ఒక సన్సెట్ సృష్టించిన ఒక మూవీ ప్రేమల గురించి చెప్పుకున్నాం. సో మలయాళంలో ఒక చిన్న సినిమాగా అరౌండ్ 10 crores బడ్జెట్తో ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. కానీ 100 crores 10 daysలో 100 crores కలెక్ట్ చేసింది. సో ఒక పెద్ద సినిమా సక్సెస్ చేసింది. బట్ ఇది చాలా చిన్న సినిమా అండ్ చాలా చిన్న క్యాస్ట్ కూడా, అండ్ చాలా చిన్న కాన్సెప్ట్, చాలా చిన్న స్టోరీ. బట్ ఇంపాక్ట్ మాత్రం మామూలుగా లేదు భయ, చాలా హై లెవెల్లో ఉంది. సో ఈ మూవీ ఫస్ట్ మలయాళంలో రిలీజ్ అయింది అండ్ తర్వాత తెలుగులో కూడా డబ్ చేశారు. ఈ తెలుగులో డబ్ చేసిన కూడా మన ఎస్ఎస్ రాజమౌళి కొడుకు కార్తికేయ డబ్ చేశాడు, దాన్ని రిలీజ్ చేశాడు. అండ్ దీంతోపాటు మలయాళంలో ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన ఎవరంటే మన ఫహద్ ఫాజిల్. సో ఫహద్ ఫాజిల్ అంటే మనందరూ తెలిసే ఉంటుంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో పుష్ప పార్టీ లేదా పుష్ప, ఈ మన ఫహద్ ఫాజిల్. సో అతను ఎంత గొప్ప యాక్టరో మనందరే తెలుసు. ఎందుకు చెప్తానంటే, దీన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే, ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు 5-6 years బ్యాక్ వచ్చిన బెంగళూరు డేస్ ఈ మూవీ గుర్తొచ్చింది, మలయాళం మూవీ. సో చాలా బాగుంటుంది. దాంట్లో మన ఫహద్ ఫాజిల్ యాక్షన్ చూస్తే నాకైతే ఏడుపు వచ్చేస్తుంది, అంత బాగా చేస్తారు. సో ఇప్పుడు కోయిన్సిడెంటల్గా ఈ ప్రేమలు అనే మూవీకి ఫహద్ ఫాజిలే ప్రొడ్యూసర్. సో ఈ మూవీ ఎలా ఉంది అని సింపుల్గా చెప్పాలంటే, ఎంత గొప్ప స్టోరీ అయితే కాదు, బట్ నాకైతే ఈ మూవీ చూస్తున్నసేపు ఎలా ఉందంటే, బాగా ఎండాకాలంలో బాగా మట్టి మధ్యాహ్నం తిరిగి వచ్చి మన ఇంట్లో కూర్చొని చల్లగా ఏసీ ఆన్ చేసుకుంటే ఎంత చల్లగా, ఎంత హ్యాపీ ఉంటుందో. సో మూవీ థియేటర్లో మనం కూర్చున్న మనకు కూడా అంతే ఫీలింగ్ వస్తుంది. అంటే ఈ మూవీలో అన్నీ ఉంటాయి. స్టోరీ చాలా చిన్నది, బట్ లవ్, పొజిషన్ అండ్ బ్రేకప్ అండ్ గోల్స్ అన్నీ ఉంటాయి మూవీలో. కానీ ఏవి మనం పెద్ద ఎక్కువ ఇబ్బంది పెట్టవు. సో లైటర్ వేలోనే ఉంటాయి. మెయిన్గా కామెడీ. మూవీ చూస్తున్నంతసేపు 2.5 hours మన కామెడీ సెన్స్ మాత్రం మిస్ కాదు. కంపల్సరీగా ఒక నవ్వు, ఈవెన్ మనం పెద్దగా నవ్వలేకపోయినా లోపలైతే నవ్వుకుంటాం. ప్రతి సీను అలానే ఉంటుంది. సో చాలా హాయిగా ఉంటుంది. ఎక్కువ స్ట్రెయిన్గా ఇప్పుడు వచ్చే మన వేరే సినిమాల లెక్క, పెద్ద సినిమాల లెక్క ఎక్కువ వైలెన్స్ కానీ లేదా ఎక్కువ కామెడీ కానీ ఇవన్నీ ఉండవు. చాలా లైటర్ వేలో ఉంటాయి. మీరు థియేటర్ బయటకు కూడా ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా మైండ్ని చాలా పీస్ఫుల్గా బయటకు వస్తాం. మెయిన్గా ఈ మూవీలో చేసిన మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ నెస్లన్ అండ్ మమితా బైజు. వీళ్ళిద్దరైతే మూవీని దగ్గరుండి 2.5 hours నడిపించారు. సో ఈ నెస్లన్, మమితా బైజు మెయిన్ ఈ మూవీ మనకెందుకు దగ్గర అయిందంటే, ఒక టీనేజ్ లవ్ స్టోరీ. టీనేజర్స్ అప్పుడే గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన ఒక టీనేజ్ అండ్ అప్పుడే జాబ్ తెచ్చుకున్న ఇంకో టీనేజ్ గర్ల్, వీళ్ళ మధ్య లవ్ స్టోరీ అనేది మనకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే జనరల్గా మన లవ్ స్టోరీ చూపించాలంటే మన కొన్ని మూవీస్లో హీరో ఉంటాడు, మంచి గడ్డం పెరుగుంటుంది అండ్ మీసాలు పెరుగుంటాయి. సో తనని ఒక లవ్ స్టోరీ, ఒక టీనేజ్ లవ్ స్టోరీగా మనం చూసుకోవాలి. కానీ ఈ మూవీలో అలా కాదు. నిజంగానే ఒక టీనేజ్ లవ్ స్టోరీ, వాళ్ళు చేసే చిన్న చిన్న కోర్సెస్లు, సో ఇంకేదైనా సరే మనకు చాలా దగ్గర అవుతాం వాళ్ళ క్యారెక్టర్స్కి. సో మెయిన్గా ఈ మూవీలో ఉండే ఒక 6-7 క్యారెక్టర్స్ అని, ప్రతి క్యారెక్టర్ ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఎవరు మాత్రం వేస్ట్గా ఉండరు. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ అయితే వాళ్ళు చాలా జస్టిఫికేషన్ చేశారు. మనకు కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ మ్యూజిక్ కూడా చాలా. అండ్ చెప్పడం మర్చిపోయినా, అన్నిటికంటే మన కిక్కిచ్చే మెయిన్ ఏంటంటే, ఒక మలయాళం మూవీ, ఇది యాక్చువల్గా మలయాళం, కానీ ఆఫ్టర్ 10 minutes ఫస్ట్ కేరళలో షూటింగ్ ఉంటుంది, బట్ ఆఫ్టర్ 10 minutes మొత్తం మూవీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతుంది. సో ఎక్కడో ఏదో ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ మన హైదరాబాద్లో మూవీ చేస్తుంటే, మన హైదరాబాద్ లొకేషన్ మనకు కనిపిస్తుంటే స్క్రీన్ మీద, ఆ కిక్కే వేరుంది తప్ప. సో మెయిన్గా మనకి కిక్కిచ్చే ఇదే ఫస్ట్ మనకి ఇచ్చేది. సో హైదరాబాద్ లొకేషన్ చాలా నీట్గా, ఈవెన్ నేనైతే ఇంతకుముందు సినిమాలో కూడా ఇంత అందంగా అయితే చూడలేదు. హైదరాబాద్ని చాలా అందంగా చూపించారు హైదరాబాద్. ఇంకా వేరే మూవీస్ వాళ్ళు కూడా ఈ మూవీ చూస్తే హైదరాబాద్ ఇంత అందంగా ఉంటుందా, హైదరాబాద్లో ఇంత మంచి లొకేషన్ మనం షూట్ చేసుకోవచ్చా అనే ఫీల్ అయితే మిగతా వాళ్ళు కూడా కలుగుతుంది. సో కాబట్టి నెక్స్ట్ వేరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా మన హైదరాబాద్లో షూటింగ్ అంటే, మన ఇండోర్లో షూటింగ్ వేరు, బట్ అవుట్డోర్లో షూటింగ్ అనేది హైదరాబాద్ ఎంత అందంగా ఉంటుందో మాత్రం ఫస్ట్ టైం ఈ మూవీ ద్వారానే చూపించారని చెప్పాలి.
సో మన మూవీస్లో కూడా చూపిస్తారు, బట్ ఇది కొంచెం లవ్ స్టోరీ అండ్ ఇంపాక్ట్ అండ్ హైఫై ఐటీ కల్చర్ అండ్ ఇవన్నీ ఉండేప్పటికీ సో మనకు కొంచెం ఆర్టిఫిషియల్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మలయాళం సినిమా అంటే మనం ఫస్ట్ నేటివిటీ చూసుకుంటాం. ఆ నేటివిటీ అయితే ఉండదు. ఆ నేటివిటీ అని అనుకొని పోతే మాత్రం కొంచెం మనం డిసప్పాయింట్ అవుతాం. సో ఎందుకంటే స్టోరీ తగ్గట్టే కొంచెం హైఫై కల్చర్ అండ్ పబ్ కల్చర్ ఇవి చూపించాలి కాబట్టి టీనేజ్ వాళ్ళతో మంచిగా చేస్తారని చెప్తాం. కానీ ఒక మిడిల్ ఏజ్ కానీ లేదంటే కొంచెం ఓల్డ్ పర్సన్స్ కానీ వెళ్తే మాత్రం వాళ్ళకి నచ్చుద్దా లేదని నేనైతే కంపల్సరీ చెప్పలేను. ఎందుకంటే ఈ సినారియోలో ఈ స్టోరీ మొత్తం ఒకే రన్ అవుతుంది. వాళ్ళ స్టోరీ, వాళ్ళ గొడవలు, వాళ్ళ బ్రేకప్స్ అండ్ ఈ రెస్టారెంట్, పబ్స్ అండ్ ఐటీ సెక్టర్ ఇవే జరుగుతుంటాయి. కాబట్టి మేబీ అందరికి నచ్చకపోవచ్చు, కానీ కంపల్సరీ అయితే ఒక ఏజ్ వాళ్ళు మెయిన్గా టీనేజ్ కంపల్సరీ ఈ మూవీ కంపల్సరీ నచ్చుతుంది మీకు. లాస్ట్ వీకే రిలీజ్ అయింది, కానీ లాస్ట్ వీక్ వేరే మూవీస్, పెద్ద మూవీస్, మన తెలుగు మూవీస్ ఉండడం వల్ల కొంచెం ఈ మూవీ ఇంపాక్ట్ తక్కువైందని చెప్పాలి. మన తెలుగులో ప్రత్యేక, మలయాళంలో కాదు. మలయాళం ఆల్రెడీ దుమ్ము లేపింది, 100 crores కలెక్షన్ వచ్చింది. కానీ మన తెలుగులో అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే ఈవెన్ గామి అండ్ భీమా సినిమా రిలీజ్ వల్ల మనకు కొంచెం రీచ్ అనేది తగ్గిందని చెప్పాలి ఈ మూవీకి. సో ఈ వీక్ అయినా సరే పెద్ద సినిమాలు, చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు మనకి ఈ వీక్. సో కంపల్సరీగా ఈ ప్రేమలు మీరు చూడకపోయింటే మాత్రం ఒక హ్యాపీగా థియేటర్ నుంచి బయటికి రావాలి అంటే మాత్రం ఈ ప్రేమలు అనేది మీకు ఒక బెస్ట్ పిక్. సో ఈ మూవీ చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే కంపల్సరీగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు బాయ్.